మన ఇంట్లోకి ఎవరిని అనుమతిస్తాం, ఎవరిని నమ్ముతాం, ఎవరి చేతిలో ఇంటి తాళాలు, అలవాట్లు, రహస్యాలు పెట్టేస్తాం? సాధారణంగా జవాబు ఒక్కటే, నమ్మకం కలిగిన వాళ్ళనే. కానీ అదే నమ్మకం ఒకరోజు మనల్ని పూర్తిగా ఖాళీ చేస్తే హైదరాబాద్లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు అదే ప్రశ్న అడిగేలా చేస్తోంది. బయట నుంచి ఎవరూ రారు, తలుపులు పగల్లేదు, పెద్దగా హడావుడి కూడా లేదు. కానీ కొన్ని గంటల వ్యవధిలో అంతా మారిపోయింది. ఇంట్లో ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళారు. తిరిగి వచ్చేసరికి ఏదో చిన్న విషయం తప్పుగా అనిపించింది. ఆ అనుమానం కాస్త షాక్గా మారింది. ఆ షాక్ చివరకు వందలు వేలు కాదు, కోట్ల విలువ చేసే కథగా మారిపోయింది. ఈ కథలో ప్లానింగ్ ఉంది, ఓపిక ఉంది, ఎదురుచూపు ఉంది, ఎవరూ అనుమానించిన టైమింగ్ ఉంది. కానీ ఒక్కొక్కరు బయటపడే కొద్దీ ఈ కేసు సిటీ దాటి, రాష్ట్రాలు దాటి, దేశ సరిహద్దు వరకు వెళ్ళింది. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది, ఎవరిని నమ్మారు, ఆ నమ్మకమే ఎలా పెద్ద తప్పుగా మారింది, చివరికి కోట్ల విలువైన సొత్తుతో మాయమైన వాళ్ళు ఎలా చిక్కారు? లెట్స్ వాచ్. హైదరాబాద్లోని గచ్చిబౌలి హిల్ బ్రిడ్జ్ కమ్యూనిటీలో ఇటీవల జరిగిన చోరీ కలకలం సృష్టించింది. పారిశ్రామికవేత్త ప్రకాష్ పాయ్ కుటుంబం ఢిల్లీలో బంధువుల ఇంట్లో కార్యక్రమం ఉండడంతో కుటుంబం మొత్తం ఇంటికి తాళం వేసి వెళ్ళింది. కానీ వెళ్లే ముందు చేసిన ఒక చిన్న అలవాటు తర్వాత పెద్ద నష్టంగా మారింది. ఇంట్లో ఉన్న భారీ లాకర్కు తాళం వేసి దాని తాళం చెవినే లాకర్ పైన ఉన్న చెంబులో పెట్టి వెళ్లారు. అదే ఇంట్లో అప్పటికే కొన్ని వారాల క్రితం పనిలో చేరిన నేపాలీ దంపతులు కమలా షాహీ అలాగే విమల్ షాహీ ఉన్నారు. కొత్తగా పనిలో చేరిన వాళ్ళు కావడంతో పెద్దగా అనుమానం కూడా లేదు. ఇంటి పని, సర్వెంట్ గది సాధారణ రోజులు. కానీ బయట కనిపించింది ఒకటైతే ఇక లోపల నడిచింది మరో ప్లాన్ అని తర్వాత తెలిసింది. యజమాని కుటుంబం ఊరు బయలుదేరగానే చోరీకి రంగం సిద్ధమైంది. ఇంట్లోకి బలవంతంగా వచ్చినట్టుగా కనిపించేందుకు బాల్కనీ గ్లాసును పగలగొట్టారు. మొదట చూస్తే బయట నుండి ఎవరో చొరబడ్డట్టుగా అనిపించేలా సీన్ సెట్ చేశారు. కానీ అసలు టార్గెట్ మాత్రం ముందే తెలుసు. లాకర్ ఎక్కడుంది, తాళం ఎక్కడ ఉంటుంది అనే వివరాలు అన్నీ ముందే తెలుసు. చెంబులో ఉన్న తాళం చెవిని తీసుకొని లాకర్ తెచ్చారు. లోపల కనిపించిన బంగారం, వజ్రాలు, ఆభరణాలు చూసి ఇక దొరికినంతా తీసుకెళ్లారు. ఉన్నదంతా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సుమారు 5 నుండి 6 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు, వజ్రాలు కూడా కనిపించకుండా పోయాయి. దాదాపు 5 కిలోల బంగారం ఉన్నట్టుగా సమాచారం. కుటుంబం తిరిగి ఇంటికి వచ్చేసరికి మొదటగా కనిపించింది పగిలిన గ్లాస్. తర్వాత సర్వెంట్లు కనిపించట్లేదు. మొదట వెళ్లిపోయి ఉంటారని అనుకున్నారు. కానీ లాకర్ దగ్గరకు వెళ్లిన తర్వాత అసలు షాక్ మొదలైంది. లోపల ఉండాల్సిన ఆభరణాలు మాయమయ్యాయి. వెంటనే గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదుకు వెళ్ళింది. ఇక్కడ నుండి అసలు చేస్ ప్రారంభమైంది. పోలీసులు 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇంటి నుండి బయటకు వచ్చిన క్షణం నుండి సీసీ కెమెరాల ఫుటేజ్ను జల్లెడపట్టారు. ఒక్క క్లూ మరొక క్లూకి దారితీసింది. విల్లా నుంచి నేరుగా పరుగులు కాదు, తాపీగా నడుచుకుంటూ IIIT జంక్షన్ చేరారు నిందితులు. అక్కడి నుండి ఆటో ఎక్కి సికింద్రాబాద్కు వెళ్ళినట్టుగా గుర్తించారు. తర్వాత ట్రైన్ ఎక్కి నగరం వదిలి వెళ్ళినట్టుగా ఆనవాళ్లు దొరికాయి. వెంటనే ఆపరేషన్ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, నేపాల్ సరిహద్దులపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇక నిందితులు దేశం దాటకముందే పట్టుకోవాలని ప్రత్యేక బృందాలు పలు రాష్ట్రాలు గాలించాయి. చివరకు స్థానిక పోలీసుల సహకారంతో యూపీ, నేపాల్ సరిహద్దు వద్ద 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి భారీగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరోసారి బయటపడిన విషయం ఒకటే, పెద్దలాగా ఉండడం కంటే దాని తాళం ఎక్కడ పెడుతున్నామన్నది కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఈ చోరీలో లాకర్ను పగలగొట్టలేదు, నమ్మకాన్నే పగలగొట్టారు. ఇంటి తలుపులు మూసి బయటకు వెళ్ళొచ్చు, కానీ నమ్మకానికి తాళం వేయటం అంత సులభం కాదని గచ్చిబౌలి చోరీ కేసు మరోసారి గుర్తు చేసింది. దొంగలు ఎప్పుడూ బయట నుంచి రావాల్సిన అవసరం లేదని, ఇంట్లోకి అడుగుపెట్టిన వాళ్లే ఇంటి అలవాట్లు, బలహీనతలు తెలుసుకొని దాడి చేస్తే నష్టం ఎంత పెద్దదో చూపించింది ఈ ఘటన. అయితే మరోవైపు రాష్ట్రాలు దాటి సరిహద్దుల వరకు వెళ్లి నిందితుల్ని ట్రేస్ చేసి పట్టుకున్న పోలీసుల ఆపరేషన్ కూడా ఈ కేసులో కీలకంగా నిలిచింది. చివరికి దొంగతనం చేసిన బంగారం కూడా దొరికిపోయింది. కానీ ఒక్కసారి కోల్పోయిన నమ్మకం మాత్రం తిరిగి దొరకటం అంత సులభం కాదు.